హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక గుడి గురించి చెప్పుకుందాం. అది చాలా స్పెషల్. దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసిన అమ్మవారి గుడి ఇది. బుట్టాయిగూడెం. అందమైన అడవి మధ్యలో వెలిసిన మహిమ గల అమ్మవారు గొబ్బల మంగమ్మ. చుట్టూ ఎత్తైన కొండలు కనువిందు చేస్తూ గలగలా పారే సెలయేర్ల సవ్వడుల నడుమ ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంలో కొలువైన ఈ అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటూ ఉంది. దట్టమైన అడవి ప్రాంతంలో గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందారు. గిరిజనుల ఆరాధ్య జైవంగా పూజలు అందుకుంటున్న మంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరు పొందారు. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న ఈ గుబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు. గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది కొండరెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు, రోకళ్ళు, వెదురుతో అల్లిన చేటలు తదితర వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. మంగమ్మ తల్లి వెలిసిన సమీపంలోని గానుగ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేరొందింది. పిల్లల పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న అనంతరం పసుపు కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్మకు కడతారు. అలా చేస్తే అమ్మ అనుగ్రహంతో కడుపు పండుతుందని విశ్వాసము. ప్రతి ఆది మంగళ శుక్రవారాల్లో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఆదివారము 3,000 మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. మంగళ శుక్రవారాల్లో 2,000 నుంచి 3,000 మంది వరకు వస్తారు. మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్ళే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కామవరం దాటిన తరువాత కొంత దూరం వెళ్ళేసరికి దట్టమైన అడవి ఉంటుంది. ఈ అడవిలో మరికొంత దూరం వెళ్ళిన తరువాత గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది. గుడికి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం, దొరమామిడి, గాడిద బోరు, పందిరి మామిడి గూడెం మీదుగా మనము వెళ్ళవచ్చు. మనం ఇంకా కొన్ని ఈ గుడి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే మనము తప్పనిసరిగా ఆ గుడికి మనము వెళ్ళవలసింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.